అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్వాతిగిరి. ఈ రెసిపీస్ వచ్చేసి మనము ఎగ్స్ తో ఈజీగా చేసుకునే 2 రకాల రెసిపీస్ అయితే మీ ముందుకు వచ్చేసాను నేను. ఇంకెందుకంటే ఆలస్యం, ఛానల్లోకి వెళ్ళిపోదాము. రెసిపీస్ ఎలా చేయాలో కూడా చూద్దాము. ముందుగా ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ని మనం ఇలా వాటర్లో అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ తర్వాత నెక్స్ట్ మన ఇలా వెజిటబుల్స్ నేను కీరా తీసుకున్నాను. ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే పాప చేస్తున్న రెసిపీ మాత్రము కీరా ఒకటి అండ్ క్యారెట్ కూడా కట్ చేసుకోవాలి. కొద్దిగా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే మంచిగా వస్తాయి, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక పెద్ద సైజ్ కీరా ఒకటి, మనం చపాతీస్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ కూడా పీల్ చేసేసి మంచిగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మనము తురుముకోవచ్చు కూడా. తురుముకుంటేనే ఈజీగా ఉంటుంది. ఇదైతే పీసులుగా కట్ చేశాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా మనము చపాతీ రోస్ట్ చేస్తే ఈ పిల్లలు అనేవి ఇష్టంగా తింటారు, చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆనియన్ పొడుగ్గా కానీ లేకపోతే చిన్న చిన్న పీసులుగా కానీ కట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇంత చిన్న చిన్నగా భలేగా ఉన్నాయి కదా. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక టమాటా కూడా కట్ చేసుకోవాలి. అది కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చపాతీలు మిగిలిన ఒకవేళ అప్పటికప్పుడు చేసుకున్నా సరే, పిల్లలు ఈవినింగ్ టైమ్ స్నాక్స్ అక్కడైనా కూడా ఈ విధంగా మనము చేసేస్తే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ మనము మా లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినేచ్చు. ఎగ్ కాబట్టి ఎగ్ అనేది ఎప్పుడు హెల్దీ కాబట్టి బాగుంటుందండి పెట్టడానికి కూడా. నెక్స్ట్ స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. కటింగ్ అయితే అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనము రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. ఒక 4 రెడ్ చిల్లీస్ వేసుకొని దాంట్లో కొద్దిగా పీల్ తీసిన గార్లిక్ కూడా వేసుకొని దంచుకోవాలి మొత్తము. దీంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి.
ఒక హాఫ్ పీస్ లెమన్ ఇలా పిండేసుకొని జ్యూసు, దాంట్లోకి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మనం దంచుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. చిన్న మిక్సీ జార్ ఉంటే మనం కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. క్యారెట్, కీర, ఆనియన్ అండ్ టమాటో ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి మొత్తము. దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఒక సలాడ్ లాగా కూడా ఇట్లా తినచ్చు ప్లెయిన్గా. ఇవన్నీ వెజిటబుల్స్ కూడా హెల్తీ కాబట్టి అప్పుడంటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ డిన్నర్కి, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగుంటుంది. దీంట్లోకి ఒక గరిటెడు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇలా థిక్ క్రీమీ ఉండే పెరుగు వేసుకొని, టేస్టీ పెరుగు, పుల్లది కాకుండా స్వీట్గా ఉండే పెరుగు వేసుకోవాలన్నమాట. దీంట్లో కూడా రుచిగా సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడంతా మనము కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మనం ఎగ్స్ అనేవి ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఎగ్స్కి పైనంగా పీల్ చేసాక దాన్ని ఇట్లా మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ అనేది పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న ఎండుమిర్చి, కారం అనేది దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా మనము ఇలా ఆయిల్లో వేసుకొని కాస్త కలుపుకోవాలి. మనకు ఈ చిల్లీ పేస్ట్ మొత్తం అంతా ఆ ఎగ్ పీసెస్కి కూడా మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు మనము చపాతీ తీసుకొని దాంట్లో మనము ఇట్లా స్టఫ్డ్ ఎగ్ అనేది స్టఫ్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని చపాతీలో మిడిల్లో ఇలా పెట్టేసుకోవాలి పొడవుగా. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సలాడ్ ఉంది కదండి, వెజిటబుల్ సలాడ్, ఇది కూడా దాంట్లో వేసుకోవాలి. ఇది కూడా ఇట్లా మిడిల్లో మంచిగా పరుచుకోవాలి చపాతీకి. మనం ఇప్పుడు చపాతీని మనము 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేద్దాము మిడిల్కి. అంతే అండి, సూపర్ టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిల్లీ చపాతీ ఎగ్ రోల్ అనమాట. చిల్లీ ఎగ్ రోల్ చపాతీ ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇలానే తినేయచ్చు. చిన్న చిన్న పీసులు ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనం ఇలా 2 ఎగ్స్ తీసుకొని ఇలా ఎగ్స్ని మనం బీట్ చేసుకుందాము ఫోర్క్ సహాయంతో. ఇలా బీట్ చేసిన ఎగ్లోకి మనము సాల్ట్ వేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తము కలిసేలాగా. ఇందులోకి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి, ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, నెక్స్ట్ క్యారెట్,
టమాటోస్ ఇవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనం బ్రేక్ఫాస్ట్‌లో గానీ, నైట్ డిన్నర్‌లో గానీ ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర కూడా కడిగేసి మంచిగా చాప్ చేసేసి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనం నేనైతే ప్లేట్ అయితే పెట్టేసాను స్టవ్ పైన. ఆ గుంట పొంగనాల్లో మనం ఇట్లా ఆయిల్ అనేది వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమము మంచిగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. సింపుల్‌గా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ మనం అంటే వెజిటబుల్ కటింగ్ త్వరగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఆయిల్ అనేది వేడెక్కినాక ఆగి వేడెక్కిన తర్వాతకి మనము ఇలా ఎగ్ మిశ్రమాన్ని మొత్తము ఆ గుంతలలో వేసేయాలి. ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా తీసి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా బాక్స్‌లో పెట్టేస్తేమో బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది కూడా. మనకు టైం లేదనుకున్నప్పుడు ఈ విధంగా టకటకా చాప్ చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌కి పిల్లలకి పెట్టేసేయండి. దాంట్లో స్కూల్‌కి వెళ్ళాక ఈజీగా తినేస్తారు. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కాసేపు మళ్ళీ క్లోజ్ చేసి కాసేపు తర్వాత టర్న్ చేసుకోవాలి వీటిని. కొద్దిగా లోపల వెజిటబుల్స్ అనేవి కొంచెం ఉడకాలన్నమాట. అందుకని కొంచెం సేపు ఆగేసి మళ్ళీ టర్న్ చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి కొద్దిగా. ఈ విధంగా అయితే ఇలా టర్న్ చేసుకొని మంచిగా వేగిన తర్వాతకైతే పక్కకు తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. అంతే అండి, ఈజీగా చేసుకొని నెక్స్ట్ ఇది వచ్చేసి ఎగ్ బైట్స్ అండి రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.